టాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్స్ సంక్రాంతికి ముహూర్తం పెట్టుకుంటున్నాయి. మరికొన్ని దసరా వైపు చూస్తున్నాయి. ఇంకొన్ని డిసెంబర్లో రిలీజ్కి రెడీ అవుతున్నాయి. మరి పాన్ ఇండియా చిత్రాలకు దారేది? అందుకే పాన్ ఇండియా స్టార్లు కూడా తమకు సీజన్ చూసుకున్నారు. 2 ఏళ్ల క్రితం జూన్లో రిలీజ్ అయి వరల్డ్ వైడ్ గా 1000 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది కల్కి. నిజానికి సినిమా ఇండస్ట్రీ ప్రకారం జూన్ అనేది ఆఫ్ సీజన్. సమ్మర్ సీజన్ ముగిసిన తరువాత, స్కూళ్లు కాలేజీలు తెరిచిన తరువాత ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూడరు అనేది ఒక ట్రెండ్. కానీ ఈ ట్రెండ్ ను బద్దలు కొట్టిన అతి కొద్ది చిత్రాల్లో కల్కి ఒకటి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే మరో పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ కూడా తాను నటిస్తున్న కొత్త చిత్రం పెద్దిని మార్చి నుంచి తీసుకొచ్చి జూన్ లోనే రిలీజ్ చేయబోతున్నాడు. ఇప్పటికైతే ఇంకా రిలీజ్ డేట్ లాక్ కాలేదు. కానీ జూన్ 25న ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది జూన్ 11న బాక్సాఫీస్ ముందుకొస్తున్నట్లు ఎన్టీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని నిజానికి ఈ ఏడాది జూన్ లో రిలీజ్ చేయాలి అనుకున్నాడు ఎన్టీఆర్. కానీ సినిమా ఆలస్యం కావడంతో మళ్లీ వచ్చే ఏడాది జూన్ కే డేట్ మార్చాడు. మొత్తంగా పాన్ ఇండియా హీరోలకు జూన్ ఫేవరెట్ సీజన్ గా మారింది.